ఎంపీపీ సర్వసభ్య సమావేశానికి తరచూ డుమ్మా కొడుతున్న అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలని అల్లూరు జిల్లా ఎటపాక ఎంపీపీ సమావేశంలో ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అంగన్వాడ సిడిపిఓ తరచూ సమావేశానికి గైరాజరవుతున్నారని, ఆ శాఖకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు గైకొనాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ ఎన్నిసార్లు ఇక్కడ జనరల్ బాడీ జరిగిన చిన్న పిల్లలు విమెన్ వెల్ఫేర్ కి చిన్న పిల్లలు అంటే ఎంత సంరక్షణ చూడాలి. ఒక కన్సర్న్ మండల ఆఫీసర్ ఇప్పటి వరకు ప్రతి జనరల్ బాడీ మీటింగ్ కి షీస్ అబ్సెంట్. ఒక సూపర్వైజర్ మీరు 118 సెంటర్లకు సూపర్వైజర్ వచ్చి మాకు సమాధానం చెప్తారా? ఇక్కడ మండల ఆఫీసర్ కూడా స్థానిక సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఒక సూపర్వైజర్ వచ్చి సమాధానం చెప్తారా? సిడిపిఓ గారికి బాధ్యత లేదా? మండల పరిషత్ అంటే ఎప్పుడో 3 నెలలకు ఒకసారి జరిగేదానికి రెస్పాన్సిబుల్ రావాలి. అంటే గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా అంత లెక్క చేయకుండా రానప్పుడు మీరు మినిట్స్ లో రాసి షోకాస్ కూడా పంపించాలి సార్. బిహాఫ్ ఆఫ్ అవర్ మండల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సర్పంచెస్ ఒకసారి కాదు, ఇది రెండోసారి కాదు. సెక్రటరీస్ కూడా ఎంతమంది ఆబ్సెంట్ ఒక్క చైల్డ్ వెల్ఫేర్ గురించి, విమెన్ వెల్ఫేర్ గురించి ఒక మహిళా ప్రజాప్రతినిధి ఎవరైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారా? పిలిచారా మీరు? ఎప్పుడు స్థానిక ఎంపీపీ గారికి డిప్యూటీస్ గారు హెడ్ క్వార్టర్స్ లో జరిగితే మాకే ఇంటిమేషన్ ఉండదు. ఎవరిని మమ్మల్ని ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. కమిటీ ఎవరు మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఆ కమిటీకి కూడా నోటీస్ ప్లీజ్ పంపించండి, మెమోస్ ఇవ్వండి. ఈ రోజు ట్రాన్స్ఫర్ లో ఉన్నారండి. ఇంతకు ముందు జరిగిన సమావేశం అంతకుముందు ఇప్పుడు రాలేదు. అసలు ప్రజాప్రతినిధులకి ఎవరు ఏదో అంటే నెగ్లిజెన్సా? ప్రజాప్రతినిధులు అందరూ పడలేక మీరు పడలేదు అంటామా? ప్రతిసారి మీరే వస్తున్నారండి. ఇప్పుడు కావాలంటే చూడండి, రిజిస్టర్ లో కూడా మీ సైన్ ఉంటుంది, కావాలంటే చూసుకోండి. మీరు హెడ్ క్వార్టర్స్ లో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంపీపీ గారికి చెప్పట్లేదు, నాకు చెప్పట్లేదు. సమ్మర్ లో చేశారు వాళ్ళకి ఏంటి క్యారింగ్ కన్సీవ్ ఉమెన్ కి మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇంటిమేషన్ ఇచ్చారా? ఏ రోజున మీరు కాల్ చేశారా ఎంపీపీ గారికి? పోనీ నాకు కాల్ చేశారా? మీరు కండక్ట్ చేసామంటున్నారు, కమిటీ ఉంది అంటున్నారు. వాళ్ళు చెప్పలేదు. కమిటీస్ అపాయింట్మెంట్స్ మిగిలిన ప్రోగ్రామ్స్ ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. అనుకోకుండా ఏంటి? మీరు అనుకోకుండా వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? 3 months కోసారి జరిగేదానికి అనుకోకున్నట్టు మేడం. 3 months అయింది ఈ రోజు ఇవ్వాల్సింది. సరే, ఆమె రావట్లేదని ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఎంపీడీఓ గారికి పంపారా? సో డేట్ నా మేము యాబ్సెంట్ అవుతున్నా ఈ రీజన్స్ వల్ల సార్కి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ పంపించారా? మీ సిడిపిఓ పంపించారా? నేను ఫోన్ చేశాను ఇన్వైట్ చేసినప్పుడు చేస్తే మేడం ఏమన్నారంటే నాకు పిఓ గారి మీటింగ్ ఉందండి, అందుకే నేను అడగాలని పంపిస్తాను అన్నాను. అంటే నా కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. డిపార్ట్మెంట్స్ అక్కడ కన్సర్న్ పంచాయతీలో కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. నేను నా కోసం అడగట్లేదు, మీ ఎంపీడీఓ గారి కోసం అంటే ఎంపీపీ గారి గురించి అడగట్లేదు. చెప్పండి, మీ మేడం గారు ఉన్నారు కదా, చూసుకుంటారు. అవసరం లేదు కదండి. మోడల్ మంత్స్ కదా, లాస్ట్ ఎప్పుడు రాలేదు. నాకు తెలిసినందుకు జనరల్ బాడీస్ అన్నారు ఈ మేడం మాట్లాడుతున్నారు. మాక్సిమం ఈ జూన్ లో వస్తారులేండి మనకి రేపు అవసరం లేదు. ఇంకెందుకు వర్షాకాలం వచ్చింది ట్రాన్స్ఫర్ లోనే ప్రమోషన్ వస్తున్నాను. మనకి రెగ్యులర్ ఇక్కడే ఉంటారు. ఆఫీస్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది కనుక ఎనీ టైం మీరు ఏమైనా మాకేం ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. మీరు ఏమేమి గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాపీ తీపించి ప్రజాప్రతినిధులందరికీ ఒక కాపీ ఇచ్చి మీరు కూర్చోండి. అయితే సార్ మీ దగ్గర నుంచి ఏం వినాలనుకోవట్లేదు, రోజు మీ ప్రతిసారి మీరే చెప్తున్నారు కాబట్టి. అదేంటండి అలా అంటే ఎలా? పిలవాలి కదా. మండల పరిస్థితిలో ప్రజాప్రతినిధులు అంటే ఎవరికి గౌరవం అని ఉండాలి కదండి. చెప్పండి, కనీసం గౌరవ వేదన లేదు, గౌరవం లేదు. లేదు మేడం, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు ప్రతిసారి సమస్యలు చెప్పుకుంటున్నారు కానీ మాకంటూ కూడా మహిళా వాళ్ళు పంపించాలనే ఉద్దేశం ఉంటుంది కదా.
అందుకనే ఇప్పుడు మీరు వచ్చినా మేడం వచ్చినా మాకేం పోయేదేమి ఉండదు. ఎందుకంటే మీరు చెప్పింది మేము వింటాం, పంపిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు కాబట్టి వచ్చే బాధ్యత మేడంకు ఉండాలి. ఏదో ఒక రోజు అని కనీసం ఒకసారి కాకపోయినా 2 నెలలకు ఒకసారి, కనీసం 2వ సారి 3వ సారి హాజరవ్వాలి. జనరల్ బాడీ మీటింగ్కి 3 సార్లు రాకపోతే ఏం చేస్తారు మేడం కదా? కనీసం ఇప్పటి వరకు మేము జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి వచ్చాను. ఎప్పుడెప్పుడు 2 సార్లు వస్తే ఎలా కుదురుతుంది మేడం? 3 సార్లు వచ్చే మీటింగ్ కి ఇన్ని సార్లు 2 సార్లు మాకు అంతగానో పనులు ఉన్నాయి మేడం. మేము కూలికి వెళ్ళాలి, అయినా మానేసి రావట్లే. నెలకు ఒకసారా ఊళ్ళో పిల్లలకు అక్కడ మాకు చెప్పట్లేదు. అక్కడ ఎప్పుడో ఒక నిమిషం ఏమన్నారు మీరు 2 సార్లు వచ్చారండి అంటారు. లేదు మాట్లాడారు, మేడం గారు మాట్లాడారు. ఏం లేదండి, ఒక రిక్వెస్ట్ అండి. మనకి బాల సంజీవని యాప్ కొత్తగా వచ్చిందండి. ఆధార్ కార్డు అప్డేట్ అవుతేనే పిల్లల్ని తీసుకుంటుంది. పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా మన వాళ్ళు టీచర్స్ ఉన్నారండి. ప్రతిసారి మేడం గారు రావాలంటే మేడం గారికి ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది. మేడం గారు చెప్పమని ఎందుకంటారండి? మేడం గారి పరిస్థితి ఏం ఇబ్బంది కాదండి. ఆధార్ కార్డులో మన వాళ్ళు వెళ్ళట్లేదు అంటే నాకు ఒక ఇప్పుడు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, మీటింగ్స్ కి అటెండ్ కావాలి, దట్ ఈస్ ద డ్యూటీ అంతే. సో ఇబ్బంది ఉంది అదని చెప్పి మీరు చెప్పకూడదు, అది మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు వారు ఏమన్నా వేరే మీటింగ్స్ ఉన్నాయి, సరే వేరే 2 మండలు చూస్తున్నారు, అది వేరే విషయం. ప్రతిసారి రాలేరు ఇబ్బంది అని చెప్పి మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదండి. మీరు ఇప్పుడు ఏదున్నా మేము మినిట్స్ లో రాస్తాము, ఆ మేడంతో మెమో ఇస్తాము, ఆ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఉన్న ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ తెలియజేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డు చేయాలంటే ప్రాపర్గా తండ్రి వేయాలని అడుగుతున్నారండి. అక్కడ ఏం జరుగుతుందంటే అన్ని సక్రమంగా ఉంటే ఆధార్ కార్డు తీర్చలేదా సార్ చెప్పండి? ఒక పోలీస్ కేసు అయింది, నాకు తెలిసిన వ్యక్తి ఒకరు. ఆ పిల్లోడు ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, మొన్నటి దాకా కూడా ఆధార్ కార్డు వేసాడు. దానికి అంగన్వాడీ టీచర్ నుంచి కూడా ఎంత ఒత్తిడి వచ్చిందో నేను కూడా చూశాను. ఇప్పుడు అన్ని ప్రాపర్గా లేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చేస్తారు సార్ మీరు చెప్పండి? తండ్రి ఏమో రావట్లేదు, కేసు అయింది, అవి పెట్టుకొని ఆధార్ కార్డు చేయమంటే మేము చేయమంటున్నారు. దానికి మన అంగన్వాడీ వాళ్ళు మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు తేవట్లేదు? ప్రాబ్లం మీకు తెలుసు. మనకి మహిళా పోలీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. అది ఏ రకంగా అన్నది మీకు తెలుసు. మీకు తెలిసినప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు రానప్పుడు దాని సొల్యూషన్ మీరు చూడాలి. కానీ ఏం తెలియని వాళ్ళు మీరు విరుచుకుపడితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి? ఎందుకు మీకు ఆధార్ కార్డు ఇవ్వట్లేదు కూడా మీకు తెలుస్తుంది. రీజన్ కూడా అంటే రాసిమని చెప్తాను. అక్కడికి వెళ్ళాక ఏం చెప్తుందా? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా, ఆధార్ అప్డేట్ అవ్వలేదా? మనకి ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ఉండేది కదా, దానివల్ల కూడా కొంతమంది అప్డేట్ అవ్వట్లేదు. తెలుసు. పోలీస్ కేసు అయింది, కడుపుతో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ చెల్లిపోయాడు. అతను వచ్చి తమ ఏమంటే నాకు అవసరం నేను ఏం అంటున్నాడు, ఆధార్ కార్డు అవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పండి? అంటే కొన్ని సమస్యలు ఉంటాయి మేడం, ఉన్నవని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు బాగా రావాలంటున్నారు కదా, కనీసం మీరు ఈ చిన్నవి కూడా తెలుసుకోకుండా మీరు ముందుకు వాళ్ళని ప్రోత్సహిస్తారు చెప్పండి? మీరు అవి కూడా తెలుసుకుంటారు. మీకు అసలు ఆధార్ కార్డు ఎందుకు దిగట్లేదు? మీరు కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయి మీ దగ్గర ఉంది కదా, ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా అంటున్నాను. వాళ్ళకి అబ్బాయి మీరు చేసి చూపించండి. మీరు మీ వెనక మేము ఉన్నాం, మీరు ఎంతమందికి చెప్తున్నారు చెప్పండి? ఒక స్కూల్లోకి వచ్చేసి కనీసం 15 మంది పిల్లలు ఉన్నారు, దానికి ఒక హెల్పరు, దానికి అంగన్వాడీ టీచరు, అంతమంది ఉండి కూడా మీరు గర్భిణీలకు ఈ రోజున వంట కూడా ఉండి పెట్టట్లేదు. గర్భిణీ లేదండి, తీయించాలి ఓన్లీ పిల్లలకి ఒక అసిస్టెంట్, దానికి ఒక టీచరు అన్ని చేస్తున్నారు. మనం ఏదంటే ఆ స్కూల్ కూడా ఉండదు, ఆ రోజుకి తాళం వేసి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే మీటింగ్ అంటున్నారు. పంచాయతీలో ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, సర్పంచ్ గారు ఉంటారు.
ఇక్కడ ఏంటంటే మమ్మల్ని ప్రతి పంచాయతీకి ఒక సర్పంచ్ గారికి ఎంపీటీసీకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఇక్కడ ఓన్లీ సర్పంచ్ గారికి ఇచ్చేస్తారు. ఇక్కడ ఎంపీపీ గారిని జెడ్పీటీసీ గారిని గ్రామ పంచాయతీ లెవెల్ కదా అని డిలీట్ చేసేస్తారు. అంటే వాళ్ళ నోటీస్ లో ఏది పెట్టరు. సో మా సొంత పంచాయతీలో ఏం జరుగుతుంది అఫీషియల్ గా, ఎక్కడ సీసీ రోడ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు, ఎక్కడ డ్రైన్ గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడ ఏమి స్పెండ్ చేస్తున్నారు అనేది నార్మల్ ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె సొంత నిర్ణయాలు. ఈ విషయమై నేను ఎంపీపీ గారు సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే రెక్లెస్ గా రూడ్ గా మాట్లాడి మా ఇద్దరిని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడింది సార్. ఈ రోజుకు మేము బయటకు చెప్పుకుంటే కనీసం వీళ్ళు ఒక సెక్రటరీని ఏమనలేకపోయారా అన్నట్టు ఉంటుందని చెప్పలేదు. ఆమె మీద కూడా మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు ఈ మీటింగ్ లో చెప్తామని మీ ఇద్దరు డిసైడ్ అయ్యి వచ్చారు సార్. కంపల్సరీగా ఎటపాక సెక్రటరీ గారి మీద ఆల్రెడీ ఆమె మీద ఏంటి ఇల్లీగల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అని ఆల్రెడీ గ్రూప్స్ లో ఎటపాక పంచాయతీ గ్రూప్స్ లో ఉంది. మీకు ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాను. మీ నోటీస్ లో కూడా ఉంది సార్. లాస్ట్ టైం మీకు ఇచ్చారు వార్డ్ మెంబర్స్, అయినా కానీ నో యాక్షన్. మేము అది డిపిఓ గారికి చెప్పాము. ఒకసారి ఏదో వార్నింగ్ ఇచ్చారు, ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నారు, అయిపోయింది. ఆమె అంతా రెక్లెస్ గా మీరు లెక్క చేయకుండా మేడం మీ తీర్మానం మీరు ఎప్పుడు చేస్తారు అంటే మీకు ఎప్పుడు చెప్పాలి అంటే ఎప్పుడు అంటే మనకి 30 days 10 days 50 days అనగా నేను వెళ్ళే ముందు చేస్తాను. రేపు వెళ్ళిపోమంటారా చెప్పండి, వెళ్ళిపోతాను. రేపు నేను అదేంటి ప్రమోషన్ మీద వెళ్ళిపోతున్నాను, రేపు వెళ్ళిపోమంటే రేపే వెళ్ళిపోయేటప్పుడు చేస్తాను. రేపు వెళ్ళిపోమంటున్నారు నన్ను అర్జెంట్గా మీరు అట్లా సమాధానం చెప్తుంది సార్. సార్ మేమేం అడిగా డ్యూరేషన్ అడిగాం, ఒక 1 week లో చేస్తారా 10 days లో చేస్తారా అంటే ఆన్సర్స్ అలా ఉంది ఆమె దగ్గర. సో మీ డస్ నాట్ వాంట్ అమ్మని మా ఎటపాక పంచాయతీలో మాకు అవసరమే లేదు సార్. ఆమె ప్రమోషన్ మీద వెళ్తుందని 1 month స్టే చేయడానికి యువస్ అని చెప్పారు కాబట్టి ఆగం. ఆమె బదులు మీరు గ్రేడ్ 1 సార్, గ్రేడ్ 1 వేరే వాళ్ళని ఎవరైనా రిక్వెస్ట్ చేసి పంపండి, నేను కూడా చెప్తాను మీకు సార్. ఆమె డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని పంపించి వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వండి సార్. హెడ్ క్వార్టర్స్ లో అంత నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళు మాకు వద్దు. ఇష్టం వచ్చిన వర్కులు వేసుకుంటుంది, ఇంటికి పంపించేసి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంపీటీసీ గారు సంతకాలు పెట్టేసేయండి దీంట్లో ఏముంది అంటే మీరు మన మీటింగ్ అయ్యారు కదా మీకు ఇది దానికోసం దీనికోసం అని చెప్పేసి రిజర్వేషన్ పాస్ చేస్తుంది. సర్పంచ్ గారికి అదే చెప్పి మేము ఇచ్చాం. వార్డ్ మెంబర్స్ అందరు ఎగ్నెస్ట్ గా రిజల్యూషన్ కూడా ఎంపీడీ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. మీరు మాత్రం ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏ ప్రోగ్రామ్ కి ఇది జరుగుతుంది అని ఏ అంగన్వాడీ వర్కర్ ఎవరికి చెప్పిన ఎందుకంటే నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగ బాధ్యతలు ఎట్లా ఉంటాయి కూడా నాకు తెలుసు. ఏమీ చెప్పదు. నేను పేరు చెప్పను. అంగన్వాడీ సెక్టర్లో జెండా ఎగరేయట్లే, రెండు గ్రామ పంచాయతీ జెండా ఎగరేస్తున్నాం అంటే మీరు రావచ్చా, మీరు రావాల్సిన లేదు కదా అంటే వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. జెండా ఎగరేయని కార్యాలయాలు చాలా ఉన్నాయి, కానీ గ్రామ పంచాయతీకి వచ్చి జెండా ఎగరేసుకుంటారు. అసలు మా బాధ్యత కాదనుకో. అసలు భారతీయులుగా మనం పుట్టినందుకు ఫస్ట్ జెండా ఎగరేసినప్పుడు ఎక్కడైనా సరే వెళ్ళి అక్కడ సెల్యూట్ చేసి రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరేంటి మీ సిడిలో సమాధానం మీరే చెప్తున్నారు, మీ అంగన్వాడీ వర్కర్ సమాధానం మీరే చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఏ పని చెప్పారో ఆ పని మాత్రమే చేసి అందరితో మాట్లాడామనుకో నువ్వు బిల్కుపోతావు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ నువ్వు వచ్చినా కూడా ఎవరు వెళ్ళరు, గుర్తుపెట్టుకో. ఏం లేదండి బాల్య వివాహాల దగ్గరే మేము వెళ్ళాక వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.